మా తండ్రి, మహోన్నతుడవైన మా దేవా, మహిమ కలిగినటువంటి మా రాజా, మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంతవరకు ఈ పరిచర్యలో మీరు మాకు సహాయం చేస్తూ వచ్చిన విధానము కొరకు మీకు స్తోత్రములు. మీ సన్నిధికి చేరి వచ్చిన వారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. దేవా, మీ చిత్తమైతే ఇంకా రావలసిన వారిని మీరు దర్శించండి. వారు కూడా మరి మీ సన్నిధికి చేరి వచ్చేదాని కొరకు కృప చూపించండి. ఈ సమయంలో నిలబడుతున్న మీ దాసుని మీరు కరుణించండి. అయోగ్యుడను నిష్ప్రయోజకుడను నాయన, మీ సన్నిధిని నిలిచి పరిచర్య చేయటకు ఏమాత్రము అర్హత లేనివాడను. అయా, మీరు నన్ను కరుణించండి. మీ కలవరి శిలువ రక్తము చేత మీరు నన్ను కడిగి నూతనపరచండి. ప్రభువా, మీ సిలువ చాటున మరుగుపరుచుకుని మీ ఆత్మపూర్ణిగా చేసి అభిషేకించి వాడుకునండి. నీవు పలుకలసిన దాన్ని నీకు బోధించదనని మీరు సెలవిస్తూ వచ్చిన మాటను ప్రభువా, మీరు నా పక్షంగా నెరవేర్చండి. మీ పరలోకపు సింహాసనం నుండి మీ స్వరాన్ని మాకు వినిపించండి. అయా, వాక్యం యొక్క వెలుగులో మీ గొప్పతనము, మీ మంచితనము, మీ యొక్క ప్రేమను మేము గ్రహించి మీరు మా పక్షంగా చేస్తూ వచ్చిన మేళ్ళన్నింటినీ తలంచుకుని హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆరాధించి గణపరచుట కొరకై మాకు మీ సహాయమును దయచేయమని, మీ ప్రజల వాక్యం మీదనే మనసుంచి శ్రద్ధతో వాక్యాన్ని విని మేలు పొందినట్లుగా కృప చూపించమని యేసుక్రీస్తు ప్రభువు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. అందుకు యేసు, పాపము చేయి ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మనం చదువుకుంటూ వచ్చిన ఈ వాక్య భాగంలో మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనే మాట వ్రాయబడి ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో శరీరధారిగా జీవిస్తూ వచ్చిన దినాల్లో మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనే మాటను కొన్నిసార్లు పలికినట్లుగా మనము పరిశుద్ధ గ్రంథములో గమనించవచ్చు. ఈ సమయంలో మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని ప్రభువు పలుకుతూ వచ్చిన ఈ మాట వ్రాయబడిన 4 సందర్భములను మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథములో మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనే మాట కొన్ని చోట్ల వ్రాయబడి ఉంది. ఈ మాట రాయబడుతూ వచ్చిన 4 సందర్భములను మనము చూద్దాం. మొదటిగా యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనములో మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని ప్రభు పలికినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. మరి ఆ ప్రభువు ఈ వచనములో ఏం చెప్తూ ఉన్నాడు అంటే మనం గమనిస్తూ ఉంటున్నాం. పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు అని ఆ ప్రభు చెప్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు అని ప్రభువు చెప్తూ వచ్చాడు. గమనించండి, పాపం చేసే ప్రతి వ్యక్తి పాపానికి ఏమై ఉన్నాడంటే దాసుడై ఉన్నాడు. మరి ఎవరు పాపం చేస్తున్నారు అనే విషయాన్ని
మనము ఆలోచించినట్లయితే వాక్యంలో రాయబడింది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని. అంటే అందరూ పాపం చేసిన వారుగా ఉన్నారు, అందరూ పాపం చేసినారని వాక్యములో రాయబడింది. పాపం చేస్తున్నటువంటి ప్రతి వ్యక్తి పాపానికి ఏమై ఉన్నాడంటే దాసుడై ఉన్నాడని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు సెలవిస్తూ ఉంటున్నాడు. గమనించండి, లోకములో మనుషులందరూ పాపులుగా ఉండి మరి పాపానికి దాసులుగా కొనసాగుతూ ఉంటున్నారు. అంతేకాదు, ఈ పాపాన్ని బట్టి మనుషులు ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్నట్లుగా వాక్యములో వ్రాయబడి ఉంది. మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా అనే మాట వాక్యములో వ్రాయబడింది. అంటే పాపముల చేత మనుషులు ఆత్మీయంగా జీవాన్ని కోల్పోయి చచ్చిన స్థితిలోనికి వెళ్ళిపోయినారు. గమనించండి, మనుషులందరూ పాపం చేసి పాపానికి దాసులుగా చేయబడి పాపాన్ని బట్టి ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్నట్లుగా వాక్యము తెలియపరుస్తూ ఉంది. వాక్యం మనం చూస్తున్నాం, యేసు ప్రభువారు మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని పలుకుతూ వచ్చిన మాటను ఆయన ఏం చెప్తూ ఉన్నాడంటే, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. గమనించండి, మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని ప్రభు పలికిన మరి ఈ సందర్భంలో మనం ఏం చూస్తున్నామంటే, మనుషుని యొక్క స్థితిని మనం చూస్తూ ఉంటున్నాం. మనుషుడు ఏ స్థితిలో ఉన్నాడో మనకిక్కడ మరి అర్థమవుతా ఉంది. ప్రభు ఈ మాట పలికిన ఈ సందర్భంలో మనుషుని యొక్క స్థితి ఏ విధంగా ఉందో మనకు తెలియజేయబడతా ఉంది. మనుషుని యొక్క స్థితి ఏ విధంగా ఉందంటే, మనుషులు పాపం చేస్తూ పాపానికి దాసులుగా ఉన్నారు. అంత మాత్రమే కాదు, మరి ఆ పాపాన్ని బట్టి ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్నారు. గమనించండి, ప్రభుని ఎరగక మునుపు, రక్షణ పొందక మునుపు మన స్థితి ఈ విధంగా ఉంది. ప్రభుని ఎరగక మునుపు మనము మరి పాపులంగా ఉన్నాము, పాపానికి దాసులంగా చేయబడుతూ వచ్చాం. పాపాన్ని బట్టి ఆత్మీయంగా చచ్చిన స్థితిలోనికి మనము వెళ్ళిపోయినాం. ఇది మన స్థితి. గమనించండి, యేసు ప్రభువారు మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని మరి పలికిన ఈ సందర్భంలో మనుషుని యొక్క స్థితి ఏ విధంగా ఉందో మనకు తెలియజేయబడుతూ ఉంది. అంటే మన స్థితి ఏ విధంగా ఉందో తెలియజేయబడతా ఉంది. అలాగే రెండో విషయాన్ని మనం చూద్దాం. యేసు ప్రభువారు మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనే మాట పలికిన ఇంకొక సందర్భాన్ని మనం చూద్దాం. యోహాను సువార్తలోని 10వ అధ్యాయం 10వ వచనం, దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ వచనములో కూడా మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనే మాట వ్రాయబడి ఉంది. యేసుప్రభు అంటున్నాడు మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని. మరి ప్రభు యొక్క మాట పలికిన ఈ సందర్భంలో మనం ఏం చూస్తున్నాము అంటే, యేసు ప్రభువారు మరి ఏం చేస్తూ వచ్చాడో మనం మొదటగా చూసాం. మన యొక్క స్థితి ఏ విధంగా ఉందో, లేక మనుషుల యొక్క స్థితి ఏ విధంగా ఉందో మనం చూస్తూ వచ్చాం. మరి మనుషులు ఆ స్థితిలో ఉంటుండగా ఆ స్థితిలో ఉన్న మనుషుల కొరకు యేసు ప్రభువారు ఏం చేస్తూ వచ్చాడో ఈ వచనములో వ్రాయబడి ఉంది. యేసు ప్రభు ఏం చేస్తూ వచ్చా అంటే, ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం, గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ప్రభు అంటా ఉన్నాడు. అంటే మనుషులు పాపులుగా ఉండి పాపానికి దాసులై పాపాన్ని బట్టి ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్నారు. మరి ఇలాంటి చచ్చిన స్థితిలో ఉన్న మనుషుల్ని జీవింపజేయడానికి, ఆత్మీయంగా బ్రతికించడానికి
వారికి ఆత్మీయంగా జీవాన్ని ఇవ్వడానికి యేసు ప్రభువారు పరలోకాన్ని విడిచి ఈ లోకానికి వచ్చాడు. గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తినని ప్రభు అంటున్నాడు. గొర్రెలు అంటే మనుషులే. మరి మనుషులు ఆత్మీయంగా చచ్చని స్థితిలో ఉన్నారు. వారికి జీవాన్ని ఇవ్వడానికి యేసు ప్రభు ఏం చేశాడంటే పరలోకాన్ని విడిచి లోకానికి వచ్చాడు. గమనించండి, యేసు ప్రభు వారు పరలోకంలో ఆయనకు మహిమంతా వదులుకొని ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకంలో ఆయన జన్మించి జీవిస్తూ వచ్చాడు. యేసు ప్రభు యొక్క జన్మలో పాపము లేదు, జీవితంలో ఆయన ఎక్కడ పాపము చేయలేదు. గమనించండి, యేసు ప్రభు ఈ లోకంలో మరి జన్మించి మరి ఈ లోకంలో ఆయన ఏం చేస్తూ వచ్చాయంటే ఆ గొలుగోతా కొండపైన 2 కొయ్యలు 3 మేకుల మధ్యలో వేలాడి తన ప్రశస్తమైన రక్తం అంతటిని చిందించి తన ప్రాణం అర్పించాడు. సమాధి చేయబడి తిరిగి లేచి అనేకులు కనబడి అనేకులు చూస్తుండగా పరలోకానికి వెళ్ళాడు. పరలోకానికి వెళ్ళా ప్రభు తిరిగి మరలా రాబోతూ ఉన్నాడు. గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు మరి పరలోకాన్ని విడిచి లోకానికి వచ్చి సిలువలో బలైపోయిన వాడుగా ఉన్నాడు. దేని కొరకు అంటే మనం చూస్తున్నాం, గొర్రెలకు జీవాన్ని ఇవ్వడానికి. అంటే పాపాన్ని బట్టి ఆత్మీయంగా చచ్చని స్థితిలో ఉన్నటువంటి మనుషులను ఆత్మీయంగా బ్రతికించడానికే యేసు ప్రభువారు పరలోకాన్ని విడిచి లోకానికి వచ్చి సిలువలో బలైపోయిన వాడుగా ఉన్నాడు. గమనించండి, మరి యేసు ప్రభువారు మరి ఎందుకు ఈ లోకానికి వచ్చి సిలువలో బలయ్యాడంటే ఆత్మీయంగా చచ్చని స్థితిలో ఉన్నటువంటి మనల్ని బ్రతికించడానికే, మనకు జీవాన్ని ఇవ్వడానికి ఆయన మరి అంత గొప్ప త్యాగం చేసిన వాడుగా ఉన్నాడు. గమనించండి, మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని ప్రభువు పలుకుతూ వచ్చిన మరి ఈ సందర్భంలో ప్రభువు మన కొరకు ఏం చేస్తూ వచ్చాడో మనం చూస్తూ ఉంటున్నాం. మన కొరకు ఏం చేశాడంటే మనకు జీవాన్ని ఇవ్వడానికి లోకానికి వచ్చి సిలువలో తన ప్రాణం పెట్టిన వాడుగా ఉన్నాడు. అలాగే 3వ మాట మనం చూద్దాం. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. 5:24 నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ కూడా మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని ప్రభు పలుకుతూ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి ప్రభు ఈ మాట పలుకుతూ వచ్చిన ఈ సందర్భంలో మనం ఏం చూస్తున్నాము అంటే మరి జీవాన్ని ఇవ్వడానికి లోకానికి వచ్చి సిలువలో మరణించిన యేసు ప్రభునందు ఎవరైతే విశ్వాసం ఉంచి పాపాలు ఒప్పుకుంటారో వారికి కలిగే మేలు ఇక్కడ రాయబడింది. గమనించండి, మరి సిలువలో బలైపోయిన యేసుక్రీస్తు ప్రభువుని ఎవరైతే నమ్మి పాపాలు ఒప్పుకుని క్షమించమని ప్రభువుని వేడుకుంటారో వారికి కలిగే మేలు ఇక్కడ రాయబడింది. వారికి కలిగే మేలు ఏంటంటే ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని చెప్పి రాయబడింది. మరణములో నుండి జీవములోనికి. మరణం అంటే ఇక్కడ ఆత్మీయంగా చచ్చిన స్థితిని చూపిస్తూ ఉంది. మరణం అనేది ఏం చూపిస్తుందంటే ఆత్మీయంగా చచ్చిన స్థితి. ఎవరైతే మరి యేసు ప్రభుని నమ్మి పాపాలు ఒప్పుకుని క్షమించమని ప్రభుని వేడుకుంటారో మరి ఆత్మీయంగా చచ్చిన స్థితిలో నుండి వారు ఏం చేయబడతారంటే జీవంలోనికి దాటించబడతారు. అంటే వారు మరి ఆత్మీయంగా జీవాన్ని పొందుతారు, ఆత్మీయంగా వారు బ్రతికించబడతారు. మన జీవితంలో గమనించండి, మరి ప్రభుని ఎరగక మునుపు మనం పాపులంగా ఉండి పాపానికి దాసులమై పాపాన్ని బట్టి ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉంటూ వచ్చాం. మన కొరకు మరి ఈ లోకానికి సిలువలో బలైపోయినటువంటి యేసు ప్రభువును మనం నమ్మి మన పాపాలు ఒప్పుకొని క్షమించమని పశ్చాత్తాపంతో ప్రభుని వేడుకోవటం ద్వారా ప్రభు ఏం చేశాడంటే మనల్ని మరణములో నుండి జీవనంలోకి దాటించాడు. అంటే ఆత్మీయంగా చచ్చిన స్థితిలో నుండి మనల్ని బ్రతికించిన వాడుగా ఉన్నాడు, మనకు జీవాన్నిచ్చిన వాడుగా ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ ప్రభువును
ఆరాధించాలి. ఆ ప్రభు ద్వారా మనము ఈ మేలు పొందాం కాబట్టి ఈ మేలు చేసిన ప్రభుని మనం ఆరాధించాలి. ప్రభువా, మరి నిన్ను ఎరగక మునుపు నా స్థితి, నేను పాపములో ఉన్నాను, పాపానికి దాసునిగా ఉన్నాను, పాపాన్ని బట్టి చచ్చిన స్థితిలో నా జీవితం ఉంటా వచ్చింది. ఇలాంటి నా కొరకే నీవు పరలోకం నుంచి ఈ లోకానికి వచ్చావు, శిలువలో బలైపోయినావు. మరి మీ యందు విశ్వాసం ఉంచి నా పాపాలు ఒప్పుకోవడం ద్వారా నా పాపాలు క్షమించినావు ప్రభువా, నా దోషాలు పరిహరించినావు నాయన. ఆత్మీయంగా చచ్చిన స్థితిలో నుంచి నన్ను లేవనెత్తి ఆత్మీయంగా నన్ను బ్రతికించావు ప్రభా, నాకు జీవం ఇచ్చావు ప్రభా అని చెప్పి ఆ ప్రభును మనము ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి. గమనించను, మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ప్రభు పలుకుతూ వచ్చిన ఈ సందర్భంలో మరి ఆ ప్రభు ద్వారా మనం ఏ మేలు పొందామో రాయబడింది. మనము మరి ఆ ప్రభు ద్వారా ఏ మేలు పొందాము అంటే ఆత్మీయంగా చచ్చిన స్థితిలో నుండి మనము మరి బ్రతికించబడతా వచ్చాం, జీవంలోనికి దాటించబడతా వచ్చాం. కాబట్టి మన జీవితంలో మరి ఆ ప్రభు గొప్ప త్యాగం చేసి మనల్ని ఆత్మీయంగా చచ్చిన స్థితిలో నుంచి జీవనంలోకి దాటిస్తూ వచ్చాడు, మనకు జీవం ఇచ్చాడు, ఆత్మీయంగా మనం బ్రతికించాడు. కాబట్టి ఆయన మనం ఎంతగానో ఆరాధించి గణపరిచే వారముగా ఉండాలి. అలాగే 4వ విషయాన్ని మనం చూద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయం, యోహాను సువార్త 16వ అధ్యాయము 20వ వచనం. మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ వచనంలో కూడా మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనే మాట వ్రాయబడి ఉంది. యేసు ప్రభువారు మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఇక్కడ పలుకుతా వచ్చాడు. మరి ఇక్కడ ఈ మాట రాయబడిన ఈ సందర్భంలో మనం ఏం చూస్తున్నామంటే మన యాత్రా జీవితంలో ప్రభువు ఎలాంటి మేలు చేసేవాడుగా ఉన్నాడో మనం చూస్తూ ఉంటున్నాం. మనం ప్రభువుని అంగీకరించిన తర్వాత మన యొక్క విశ్వాస జీవిత యాత్రలో ప్రభు మనకు ఎలాంటి మేలు చేసేవాడుగా ఉన్నాడో మనము గమనిస్తూ ఉంటున్నాం. ఆయన ఎలాంటి మేలు చేసేవాడని చెప్పి ఇక్కడ రాయబడిందంటే మనం చూస్తున్నాం, మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనే మాటను ప్రభు అంటున్నాడు. మీరు దుఃఖిస్తారు, అయితే మీ దుఃఖం ఏమవుతుంది? సంతోషం అవుతుంది అంటున్నాడు. అంటే ఆ ప్రభువు మన యాత్రా జీవితంలో దుఃఖకరమైన పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు ఏం చేస్తా అంటే ఆ దుఃఖాన్ని తొలగించి మనకు సంతోషాన్ని కలగజేసేవాడుగా ఉంటాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించవచ్చు, లాజరు చనిపోయినప్పుడు మరియా మార్తలు దుఃఖిస్తూ వచ్చారు. ఆ కుటుంబంలో ఏర్పడుతూ వచ్చిన ఆ యొక్క విషాదాన్ని బట్టి వారెంతో దుఃఖిస్తూ వచ్చారు. ప్రభు వచ్చి చనిపోయిన లాజరును బ్రతికించాడు. ఇప్పుడు మరియా మార్తలకు దుఃఖము తొలగిపోయింది, వారు సంతోషము చేత నింపబడతా వచ్చారు. చూడండి, వారికి సంతోషాన్ని కలగజేశాడు ప్రభువు, దుఃఖాన్ని దూరపరిచాడు. అలాగే హన్నా జీవితంలో మరి సంతానం లేనిదిగా ఉన్నప్పుడు ఎంతో ఏడుస్తూ వచ్చింది, ఎంతో దుఃఖపడతా వచ్చింది. ప్రభు సన్నిధిలో భారంతో ప్రార్థన చేసి ప్రభుకు అప్పగించుకొని ఆ విధంగా ప్రభునకు మొరపెట్టుకున్న ప్రభు ఏం చేశా అంటే ఆమెకు కుమారుని ఇచ్చాడు. అప్పుడు ఆమె యొక్క హృదయంలో ఎంతో సంతోషం కలిగినట్లుగా వాక్యములు మనము గమనించవచ్చు. అంటే ఆమెకున్న దుఃఖాన్ని ప్రభు తొలగించాడు, సంతోషాన్ని కలగజేసిన వాడుగా ఉన్నాడు. మన జీవితంలో కూడా మరి ఆయా సమయాల్లో మనకు ఎదురవుతున్న పరిస్థితులను బట్టి, మనకు ఎదురవుతున్న ప్రతికూలతలను బట్టి, మనకు ఎదురవుతున్నటువంటి మరి ఇబ్బందులను బట్టి మనం కూడా దుఃఖించిన సందర్భాలు ఉన్నాయి. మనం కూడా దుఃఖపడుతూ వచ్చినటువంటి మరి సమయాలు ఎన్నో ఉన్నాయి. ఆ సమయాల్లో ప్రభు ఏం చేశా అంటే మరి మనకున్న దుఃఖాన్ని తొలగించి, మన పక్షాన కార్యం జరిగించి, మనకున్న దుఃఖాన్ని తొలగించి మనకు సంతోషాన్ని కలగజేసిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఆ సందర్భాలన్నింటి బట్టి ప్రభువును మనం ఆరాధించాలి. మీరు దుఃఖింతురు, అయితే మీ దుఃఖము సంతోషం అవుతుందని ప్రభు చెప్తా ఉంటున్నాడు. ప్రియులారా, ఆయన మన దుఃఖాన్ని తొలగించి మనకు సంతోషాన్ని కలగజేసే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మన యాత్రా జీవితంలో ఆయన మరి ఎలాంటి కార్యాన్ని చేసేవాడుగా ఉన్నాడో
మరి ఈ సందర్భంలో మనం చూస్తున్నాం, మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ప్రభు పలుకుతూ వచ్చిన ఈ యొక్క సందర్భంలో మనం గమనిస్తూ ఉంటున్నాం. ఆయన మన యాత్రా జీవితంలో మనకొచ్చే దుఃఖాన్ని తొలగించి మనకు సంతోషాన్ని కలగజేసేవాడుగా ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, మరి ఈ లోకంలో మనం జీవించినంత కాలము దుఃఖకరమైన పరిస్థితులు ఎదురవుతాయి. ఒక దినం రాబోతుంది, ప్రభు వచ్చినప్పుడు మనం ఏం చేయబడతామంటే సిద్ధంగా ఉన్న వారందరూ ఎత్తబడతారు. ఎత్తబడిన తర్వాత ఆ ప్రభువుతో కూడా మరి సదాకాలము సంతోషంగా ఉండే భాగ్యం వారికి అనుగ్రహించబడుతుంది. ఇక వారికి ఏముండదు, అక్కడ దుఃఖం ఉండదు. అక్కడ వారిక మరి ఎదురయ్యే పరిస్థితులను బట్టి మరి దుఃఖపడవలసిన అవసరతే లేదు. ఎందుకంటే వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఎలాంటి శోధన బాధ ఉండదు, ఎలాంటి ప్రతికూలతలు రావు. అక్కడ ఎప్పుడు సంతోషమే ఉంటుంది. అక్కడ అలాంటి నిరీక్షణ మనకిచ్చాడు. అంటే దుఃఖం లేని ఆ రాజ్యంలో ప్రభువుతో కూడా మనము ఉంటామని నిరీక్షణ ప్రభు మనకిచ్చాడు. కాబట్టి ఆ నిరీక్షణ బట్టి ప్రభువును మనం ఎంతగానో ఆరాధించి గణపరిచే వారముగా ఉండాలి. గమనించండి, మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని ప్రభు పలుకుతూ వచ్చిన మరి 4 సందర్భాలను చూస్తూ వచ్చాం. ఈ 4 సందర్భాల్లో మొదటి సందర్భంలో మన స్థితి ఏ విధంగా ఉందో మనము గమనిస్తూ ఉంటున్నాం. మనము పాపులంగా ఉండి పాపానికి దాసులమై పాపాన్ని బట్టి ఆత్మీయంగా చచ్చని స్థితిలో ఉన్నాము. ప్రభు ఈ మాట పలికిన రెండవ సందర్భంలో మనం ఏం చూస్తున్నామంటే ఇలాంటి స్థితిలో ఉన్న మన కొరకు ప్రభు ఏం చేశాడో మనం చూస్తూ వచ్చాం. ఏం చేశాడంటే ఆయన మన కొరకు పరలోకాన్ని విడిచి లోకానికి వచ్చాడు. ఆయన లోకానికి వచ్చి సిలువలో తన ప్రాణం అర్పించిన వాడుగా ఉన్నాడు. మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ప్రభు చెప్తూ వచ్చిన మూడవ సందర్భంలో మనం ఏం చూస్తూ వచ్చామంటే మరి ఆ సిలువలో బలైపోయిన యేసు ప్రభువుని మనము నమ్మి మన పాపాలు ఒప్పుకోవడం ద్వారా ఎలాంటి మేలు పొందామో మనం చూస్తూ వచ్చాం. ఏ మేలు పొందామంటే మరణములో నుండి జీవంలోనికి దాటించబడ్డాం. అంటే ఆత్మీయంగా చచ్చని స్థితిలో నుంచి మనము ఆత్మీయంగా బ్రతికించబడ్డాం, జీవాన్ని పొందాం. అలాగే మరి 4వ సందర్భంలో మనం ఏం చూస్తూ వచ్చామంటే యాత్రా జీవితంలో ఆ ప్రభువు ఎలాంటి కార్యాన్ని చేసేవాడుగా ఉన్నాడో మనం చూస్తూ వచ్చాం. ఆయన మనకు కలిగే దుఃఖాన్ని తొలగించి మనకు సంతోషాన్ని కలగజేసేవాడుగా ఉంటున్నాడు. గమనించండి, మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ప్రభువు పలికిన ఈ మాట పలికిన 4 సందర్భాలు చూస్తూ వచ్చాం. ఈ 4 సందర్భాలను మనము మరి ఆధారం చేసుకుని ప్రభువుని ఆరాధించాలి. ప్రభువా, నిన్ను ఎరగక మునుపు పాపిగా ఉండి పాపానికి దాసున్నాయి, మరి పాపాన్ని బట్టి ఆత్మీయంగా చచ్చని స్థితిలో ఉన్నాను. ఇలాంటి నా కొరకే నీవు పరలోకాన్ని విడిచి లోకానికి వచ్చావయ్యా. నా కొరకు సిలువలో బలైపోయినావు ప్రభువా. నీ యందు విశ్వాసం ఉంచుట ద్వారా నా పాపాలు క్షమించినావు, చచ్చని స్థితిలో నుంచి నన్ను జీవింపజేసావు, నన్ను బ్రతికించావు. యాత్రా జీవితంలో నాకు దుఃఖం కలుగుతూ వచ్చినప్పుడు ఆ దుఃఖాన్ని తొలగించి సంతోషాన్ని ఇచ్చినావు ప్రభువా. అంతేకాదు ఒక దినాన దుఃఖం లేని ఆ నిత్య రాజ్యములో నేను ప్రవేశిస్తాను నిరీక్షణ కూడా నాకు ఇచ్చావు ప్రభువా అని చెప్పి మనము ప్రభువుని ఆరాధించాలి. ఈ 4 సందర్భాలు మరి ఈ 4 సందర్భాల యొక్క సారాంశం ఇది. కాబట్టి ఈ విధంగా మనం ఈ 4 సందర్భాలను ఆధారం చేసుకుని ఒకరి తర్వాత ఒకరం ప్రభువుని ఆరాధించే వారముగా ఉండాలి. ప్రభు అలాగున మనలను సిద్ధపరచునుగాక.